ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్ కాఫీ. సార్ ఇది CEO గారి కోసం స్పెషల్గా చేసాం. ఇది మీకోసం. ఓ థ్యాంక్ యూ. సార్ సారీ సార్. చా, నా కోసం స్పెషల్గా తీసుకొస్తే అది వేస్ట్ అయిపోయింది. సరే వెళ్ళి ఆ పని చూడు. బతికిపోయాడు. CEOని చంపమన్నారు, ప్లాన్ ఫెయిల్ అయింది. మూర్తి గారు, ఆ రోజు ఇష్యూ చేసిన చెక్ మీద జానకమ్మ గారు సంతకం పెట్టలేదు. కానీ ఇక్కడ చూస్తే చెక్ మీద సంతకం ఉంది అని నోట్ చేశారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏముంది, ఎవడో ఫార్జరీ చేస్తుంటాడా, అంతేగా. ఏమో సార్, నాకు తెలీదు. అసలు జానకమ్మ గారు ఆ రోజు చెక్ బుక్కే తీసుకురాలేదంట. కానీ చెక్ ఇష్యూ అయింది. సింపుల్, ఎవడో చెక్ దొంగతనం చేస్తుంటాడా, అంతే కదా సార్. ఏమో సార్, నాకంత క్లారిటీగా తెలీదు. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఏం అడిగినా తెలియదు సార్, క్లారిటీ లేదు సార్ అంటున్నారు. మీరు ఇక్కడ మేనేజర్గా చేస్తున్నారా, అటెండర్గా చేస్తున్నారా? పిఏ కూల్, పిఏ కూల్. సారీ సార్, కంట్రోల్ చేసుకోలేకపోయాను. మూర్తి గారు, నెక్స్ట్ నుంచి అయినా అలర్ట్గా ఉండండి, లేదంటే CEO గారు యాక్షన్ తీసుకుంటారు. ఓకే సార్, ఓకే. మన కంపెనీ గురించి తెలిసిన వారే ఈ పని చేయించుంటారు. సో అల్టిమేట్గా తెలిసింది ఏంటంటే, చెక్ ఇష్యూ అవ్వడానికి చాలామంది కలిసి వర్కౌట్ చేశారు. అందులో ఒకరు చెక్కు దొంగతనం చేస్తే మరొకరు ఫోర్జరీ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారు. ఫైనల్గా వీరందరితో ఈ పనులు చేయించింది మాత్రం ఒక్కడే అని నా అనుమానం. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలం? ఫ్యూచర్లో అన్నీ నీకే క్లియర్గా అర్థమవుతాయి. ఏం అర్థమవుతాయో ఏంటో, నాకైతే తల నొప్పి వచ్చేస్తుంది. అర్జెంటుగా వీళ్ళు ఒక దమ్ము కొట్టాలి, పదరా. ఇది CEO గారి కోసం స్పెషల్గా చేసాం. రే గిరి, ఒకసారి ఆ పగిలిన కప్పును చూడు. రే, ఇది ఆ అటెండర్ గారు ఇందాక నాకు ఇచ్చిన కప్పు కదూ? అవును. అదేంట్రా, ఈగలు బొద్దికలు చచ్చిపోయి ఉన్నాయి. విష ప్రయోగం. వాటి మీద కాదు, ఈ కంపెనీ CEO మీద. అంటే నా మీద? చిచి, నీ మీద? అవును. అంటే నా ఆఫీస్లోనే నా ప్రాణాలు తీసేంత శత్రువులు ఉన్నారన్నమాట. ఇక్కడికి వచ్చే వరకు ఇది మనీ మ్యాటర్ అనుకునే వచ్చాను. వచ్చాక అర్థమైంది, వాళ్ళకి డబ్బులు మాత్రమే కాదు, ఇంకా ఏదో కావాలి. అదేంటో మనం కనిపెట్టాలి. అంతేకాదురా, ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మో,
రాత్రుళ్ళు దొంగలు పడతారని తెలుసు, కానీ ఇలా పట్టపగలే పడతారని ఇప్పుడే తెలిసింది. వీళ్ళని మాత్రం వదలకూడదు. వదులు దొంగ వదులు దొంగ ఏడవమంటుంటే అందరూ రండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రండి. మీ ఇంట్లో దొంగ పడ్డాడు, రండి. దొంగ దొంగ నేను దొంగను కాదు, నన్ను విడిచిపెట్టావు, నన్ను వదులు. ఇగో అమ్మాయి, నేను దొంగను కాను, నన్ను వదులు. ఆహా, వదిలితే పారిపోదామనా? ఈ మైదిలి పట్టుకుంటే తప్పించుకోవడం అంత ఈజీ కాదు. దొంగ దొంగ అందరూ తొందరగా రండి. దొంగ రండి, త్వరగా రండి. దొంగ దొంగ అందరూ రండి. దొంగ నన్ను వదులు. నా అల్లుడిని పట్టుకుని దొంగ అంటావేంటి? వదులు. అల్లుడా? ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇందాకొచ్చి ఇల్లు వేలంపాట వేస్తానని తిట్టి వెళ్ళావు. ఇప్పుడొచ్చి మా అన్నయ్యని దొంగ అంటున్నావు. నీలాంటి దాన్ని సొసైటీలో తిరగనివ్వకూడదు. మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఇంకా ఆలస్యం చేస్తావేంటి? ఎర్రగడ్డ హాస్పిటల్కి ఫోన్ చేసి ఈ పిచ్చి దాన్ని పట్టించండి. పీడ వదిలిపోతుంది. చూడండి, ఇందాకొచ్చి మీ ఇల్లు వేలంపాటు వేయిస్తాననడం ముమ్మాటికి తప్పే. అది మా మేనేజర్ పొరపాటు వల్ల జరిగింది తప్ప నేను కావాలని చేసింది కాదు. అందుకే మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. కానీ ఇతను దొంగతనం చేసింది మాత్రం నిజం. నా కళ్ళతో నేను చూశాను. కావాలంటే ఇతని జేబులు చెక్ చేయండి, నిజమేంటో మీకు తెలుస్తుంది. ఏయ్, నోర్మోయ్! నా భర్త ఎలాంటి వాడో నాకు తెలీదా? నీతి నిజాయితీలో రాముడంతటి వాడు. అలాంటి దేవుణ్ణి పట్టుకుని దొంగ అన్నావంటే నాలుగు చీరేస్తాను. మా అన్నయ్య 24 క్యారెట్స్ గోల్డ్. అయినా మా అన్నయ్యకి దొంగతనం చేయాల్సిన కర్మే ఉంది. అడిగితే మా అత్తయ్య గారే లక్షల రూపాయలు ఇస్తారు. నా మీద ఇంట్లో ఇంత గొప్ప ఒపీనియన్ ఉందా? మీరు చెప్పినవన్నీ నిజాలు అయ్యుండొచ్చు, కానీ నేను చెప్పింది కూడా నిజమే. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే ఆయన జేబులు చెక్ చేయండి. ఆయన దొంగతనం చేశాడో లేదో తెలుస్తుంది. సరే, నీ మాట ప్రకారమే మా అల్లుడి గారి జేబులు చెక్ చేస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.